ఇండియా బ్యాటింగ్ చూసి పవర్ ప్లేలో నేను మినిమం అబౌట్ 250 పోతుందేమో అనుకున్న స్కోర్. బట్ అన్ఫార్చునేట్లీ T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు వచ్చేసి ఇది మ్యాచ్ 18 రివ్యూ అన్నట్టు. ఓకే, సో ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ ఇండియా వర్సెస్ నమీబియా. సో ఇండియాకి ఇది సెకండ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు ఇండియా వర్సెస్ యూఏఈ, అది ముంబైలో జరిగితే ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ అనేది జరిగింది. సో ఈ మ్యాచ్కి వచ్చేసరికి నమీబియా వాళ్ళు టాస్ అయితే గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు, ఇండియాకి అయితే బ్యాటింగ్ ఇచ్చారు. సో ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే 20 ఓవర్స్కి గాను 209 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయారు. ఓకే, సో ఇక ఎవరెవరు ఎంత బ్యాటింగ్ చేశారో అని చూస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజు శాంసన్. ఈ మ్యాచ్లో వచ్చేసి అభిషేక్ శర్మ లేడు. సో అభిషేక్ శర్మ ప్లేస్లో సంజు శాంసన్ వచ్చాడు. సంజు శాంసన్ వచ్చేసి 7 బాల్స్లో 22 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఓకే, సో మళ్ళీ ఈశాన్ కిషన్. సో ఈశాన్ కిషన్ వచ్చేసి అరౌండ్ 20 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. సో అరౌండ్ వచ్చేసి 61 రన్స్ చేశాడు. సో దాని తర్వాత వచ్చేసి మళ్ళీ హార్దిక్ పాండ్యా కూడా 52 రన్స్ చేశాడు. ఇక లాస్ట్కి వచ్చేసి శివం దుబే వచ్చేసి 23 రన్స్ చేశాడు. ఫ్రాంక్లీ స్పీకింగ్ పవర్ ప్లేలో అరౌండ్ 6 ఓవర్స్కే మన స్కోర్ వచ్చేసి అరౌండ్ 86 or 87 ఉండే. ఓకే, సో ఆ స్కోర్ని చూసి మాత్రం పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోర్ అది. ఐ థింక్ T20 నాకు తెలిసి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేను ఆ స్కోర్ని చూసి నేను ఇంకా స్కోర్ అనేది ఇప్పుడే ఇంత ఉంటే ఇంకా అరౌండ్ 14 ఓవర్స్ ఇంకున్నాయి, ఆ 14 ఓవర్స్లో ఇంకా స్కోర్ అనేది అరౌండ్ 250+ వెళ్తుందని నేను అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ 250 అయితే వెళ్ళలేదు, 209కే వాళ్ళు స్టిక్ చేశారు. లైక్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ లైక్ శివం దుబే కావచ్చు, అక్షర్ పటేల్, ఇంకా రింకు సింగ్, ఇంకా సంజు శాంసన్ ఇంకుంటే బెటర్ ఉండేది. ఎందుకంటే చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు, బట్ తొందరగా అవుట్ అయ్యాడు. ఇంకుంటే బెటర్ ఉండేది. సో ముందు చెప్పినట్టుగానే ఆ యొక్క రింకు సింగ్ కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, శివం దుబే కావచ్చు, సో వాళ్ళు కొద్దిగా ఫెయిల్ అయ్యారు. ఇంకా తిలక్ వర్మ కూడా. సో తిలక్ వర్మ ఇంకా కొద్దిగా బెటర్గా ఆడుంటే బాగుండే అని నా ఫీలింగ్. సో 209 టార్గెట్ని వాళ్ళు నమీబియాకి ఇస్తే వాళ్ళు జస్ట్ 18.2 ఓవర్స్. ఓకే, 18.2 ఓవర్స్కి వాళ్ళు 116 రన్స్కి ఆల్అవుట్ అయిపోయారు. ఓకే, సో వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం 30+ రన్స్ అసలు ఎవ్వరూ చేయలేదు. సో స్టీన్ క్యాంప్ వచ్చేసి 29 రన్స్ చేశాడు. ఇంకొకటి ఫ్రైలింక్ వచ్చేసి 22 రన్స్ చేశాడు. సో మిగతా బ్యాటర్స్ అంతా లైక్ సింగిల్ డిజిట్స్కి మాత్రమే స్టిక్ అయ్యారు. సో అలా వాళ్ళు 116 రన్స్కి వాళ్ళు ఆల్అవుట్ అయిపోయారు. ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం వరుణ్ చక్రవర్తికి 3 వికెట్స్ పడ్డాయి. దాని తర్వాత అక్షర్ పటేల్కి 2 వికెట్స్. ఇంకా దాని తర్వాత హార్దిక్ పాండ్యాకి కూడా 2 వికెట్స్ పడింది. శివం దుబేకి ఒకటి, అలాగే మన బూమ్రాకి కూడా 1 వికెట్ పడింది. సో ఇలా ఇది భారత్కి లైక్ ఇండియాకి ఇది సెకండ్ విన్ అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఇండియాకి వచ్చేసరికి ఇండియా వర్సెస్ పాకిస్తాన్. చాలా ఎక్సైట్ మ్యాచ్ అది. ఆల్ ఓవర్ వరల్డ్ ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఆ మ్యాచ్ ఇప్పుడు మనకు సండే 15th Feb ఉంది మ్యాచ్, అది కొలంబోలో ఉంది మ్యాచ్. సో ఆ మ్యాచ్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. సో మీరు ఎంతమంది ఆ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒకసారి కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇది ఈ మ్యాచ్ మీద నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ మీకు నచ్చుంటే మరి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ విక్రమ్ రాథోడ్, signing off.